పేరు శేష్ కుమార్. వివరాలకు ఈ నెల 22 తేదీన సామాజిక సాధికార బస్ యాత్ర ఒంగోలు చేరడం సందర్భంగా ఈ బస్ యాత్రను విజయవంతం చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం ఈ బస్ యాత్రకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నగరపార్టీ నాయకులు కటారి శంకర్, బీసీ నాయకులు గోలి తిరుపతిరావు, బొట్టల సుబ్బారావు తదితరులు. నాడు సామాజిక సాధికార బస్సు యాత్ర మన ఒంగోలులో రావడం జరుగుతుంది. మరి ఈ బస్సు యాత్రకి సంబంధించి మరి మంత్రులు మేరుగు నాగార్జున గారు, అలాగే ఆదిమూలపు సురేష్ గారు, విడుదల రజని గారు, అలాగే బీసీ నాయకులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు, హఫీజ్ గారు తదితరులు, అలాగే జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి గారు, ఎంపీ గారు మామూలు శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా శాసనసభ్యులు, బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, ఎస్టీ నాయకులు, మైనార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. మరి దీనికి సంబంధించి బీసీలకి సంబంధించి కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కానీ వాళ్ళ వృత్తులు ఏ వృత్తులు దానికి సంబంధించిన శకటాలు కూడా ఏర్పాటు చేశాం. మరి బైపాస్ రోడ్ నుంచి మన కర్నూలు బైపాస్ దగ్గర నుంచి ర్యాలీగా వచ్చి బాపూజీ కాంప్లెక్స్ దాకా ర్యాలీ జరుగుతుంది. అక్కడి నుంచి మన మీటింగ్ కూడా జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దీనికి అందరూ కూడా వేలాది మంది వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు అందరూ కూడా ఈబీసీ అందరూ కూడా వచ్చి ఈ మీటింగ్లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి మైనార్టీలకు సంబంధించి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు దీంట్లో ఈ రాష్ట్రంలో ఈ 4.5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి కార్యక్రమాలు అందరూ కూడా నాయకులందరూ కూడా పూర్తిగా వివరించడం జరుగుతుంది. మరి ఎన్నో కార్యక్రమాలు పేద దళితుల కోసం బీసీల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు అందరూ కూడా అందుతున్నాయి. వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి బీసీకి సంబంధించి అన్ని కులాలకి సంబంధించి కూడా అన్ని రకాలుగా మరి కార్పొరేషన్స్ బీసీలో ఎవరు తెలియని విధంగా 56 కార్పొరేషన్స్ బీసీలు కూడా ఇవ్వటం జరిగింది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాల గురించి వివరించే దానికోసం ఈ బస్సు యాత్ర తలపెట్టడం జరిగింది. దానికి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి కూడా కోరుకుంటాం. దేశంలో మహిళా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి బీజేపీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని బీజేపీ ఏపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి అంటారు. స్థానిక విష్ణుమయ్య కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నమస్కారం. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇక్కడ ఒంగోలులో జరగడం జరిగింది. కానీ విని ఎరుగిన రీతిలో ఈ రోజున ఈ సమావేశం సక్సెస్ అయ్యింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాబో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అనేక తీర్మానాలు చేయడం జరిగింది. ప్రధానంగా మహిళలకు 33% రిజర్వేషన్లు ఇచ్చిన విషయాన్ని తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఓబీసీలకు ఈ కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం మరి ఆ కమిషన్ చట్టబద్ధత కల్పించినటువంటి ఘనత కూడా మరి మోడీ గారు దొరుకుతుందని ఈ విధంగా అనేక తీర్మానాలు చేసింది.
రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య నుండి రాబో ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కూడా విజయం విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని చెప్పి మా జాతీయ స్థాయి నాయకులు రాష్ట్ర నాయకులు ఈరోజు పిలుపుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ రోజున మా కార్యకర్తలు రేపటి నుంచి కూడా కథన రంగంలో దిగి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక బీజేపీ ప్రచండమైన శక్తిగా ఎదగాలని చెప్పి వాళ్ళు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ దిశగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు పివి శివారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిని. రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో కార్యవర్గ సమావేశం గురించి ఎక్కడ పెడదామనే ఆలోచన మీద రాష్ట్ర కోర్ కమిటీ ఆలోచన చేసే క్రమంలో మేడం గారు మొట్టమొదట ఒంగోలులో పెడదామని మేడం గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒంగోలు అనగానే మేడం గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం. ఆమె ఒంగోలు వాసి కాబట్టి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందువల్ల ఒంగోలు మీద ఉన్నటువంటి ప్రేమ మీద ఒంగోలులో పెట్టాలని ఒక ఆలోచన చేసింది. ఏమంటే మాకు తెలియజేయటం, మేము అందరం కలిసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఫ్లెక్సీల విషయంలో కానీ, నగర అలంకరణలో కానీ, భోజన సదుపాయాల్లో కానీ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ రాష్ట్ర నాయకులకి లాడ్జీలు రూములు తీసే విధానంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఇన్ఛార్జీలుగా ప్రకటించి వారి ద్వారా అన్ని సఫలీకృతమయ్యేటట్టుగా నిర్ణయించి అందరికీ ఎక్కడ ఎలాంటి పొరపాటు లేకుండా చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మా అగ్రనాయకత్వం ఏమని సూచన చేసింది? భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో విపరీత స్పీడ్గా ఉంది. మీరు ఆ స్పీడ్ తగ్గట్టుగా నిదానంగా ఉంటే కుదరదు. కార్యకర్త గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి వరకు బూత్ కమిటీలు వేసుకొని, అలాగే శక్తి కేంద్రాలు బూత్ కమిటీలు పూర్తి చేసుకొని కార్యకర్తలు అందరం కలిసి కూడా ఒక బలంగా తయారవ్వాలి అని దిశానిర్దేశం చేయటం జరిగింది. అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ సోదరులకి, అలాగే ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంచుకొని శక్తివంచన లేకుండా పనిచేసినటువంటి భారతీయ జనతా పార్టీ తమ్ముళ్ళకి, అలాగే మీడియా మిత్రులకి, మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేనైతే ఎవరంతా తేల్చను కానీ ఎలక్షన్ తర్వాత ఇద్దరంతా తెలుస్తారని ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఒకటే చెప్తున్నా, పద్ధతిగా రాజకీయం చెయ్యి, నేను పద్ధతిగా రాజకీయం చేస్తా. ఎప్పుడు కూడా ప్రజల్లో పద్ధతిగా నువ్వు ప్రజల్లో పోయి మమేకమయ్యి ఓట్లు అడుగు. అంతేగాని ఈ రకంగా నా మీద బురద వెళ్ళి ఓట్లు అడిగేదానికి, కావాలని మాట్లాడేదానికి పక్కన ఒక ఆయన చేరాడు. అతను ఐరన్ లేక ఒక ఆయన, అతను ఇదే కార్యక్రమం ఓదరికి చెప్తుంటాడు. అతని జీవితం అంతా నేను ఓడిపోవాలి కోరిక అతనికి ఆ కోరిక నెరవేరదు. అది మాట్లాడతాడు కదా జనార్దన్, మేము వస్తే అంతు తెలుస్తాం ఇదని. నేనైతే ఎవరు అంతు తేల్చాను కానీ ఇద్దరంతు మట్టుకు తెలుస్తాను. ఇద్దరంతు మట్టుకి నెక్స్ట్ ఎలక్షన్ కార్డు వదిలేసిన ఇద్దరంతు మట్టుకు తెలుస్తాను. అది చెప్తా వాళ్ళకి. అదే చెప్తున్నా, క్రికెట్ పెడుతుంటే ఉక్రోషంగా మాట్లాడతాడు. ఇవన్నీ అసలు ఏమన్నా నేను అతను ఏం చేసినా కానీ నేను పట్టించుకుంటానా? నా విషయం ఎందుకు పొద్దుగులు మాట్లాడతాడు, పట్టించుకుంటాడు? నేను ఎవరికి జోలు పోయేవాడిని కాదు. నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళ కాంట్రాక్టర్ వాళ్ళు ఇల్లు పలుగొట్టి ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నీ కూడా ఆయనకి ఇష్టం లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. నేనేమన్నా ఎక్కడన్నా ఎప్పుడన్నా తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరికైనా ఇబ్బంది పెట్టానా? ఆఖరికి ఒకటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా సిస్టర్ వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ దగ్గర అక్కడ భాగ్యనగర్లో ఇప్పుడు తెలుగుదేశమో తెలుగుదేశమో ఏ పార్టీ
అక్కడ దాని ఇంటి ఎదురుగా మున్సిపాలిటీ ఆక్రమిస్తే, లాస్ట్ టైం టీడీపీలో ఆక్రమిస్తే నాకు ఎంతసేపు పట్టింది ఇప్పుడు తీసేయడానికి? 5 నిమిషాలు పట్టింది. పని వాళ్ళ పాపాలను పోతారని చెప్పి వదిలేసిన. అట్లాంటి క్యారెక్టర్ అది. ఏం మాట్లాడతారు, ఏంది ఇది ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు రమణరావు హాస్పిటల్కి సంబంధించి వాళ్ళే పార్టీ? తెలుగుదేశం పార్టీ. వాళ్ళకి సో ఇవన్నీ కూడా వాళ్ళకి పర్మిషన్ నేను ఇప్పించిన. ఏంది మాకు పార్టీ చూడను, ఏమి చూడను, ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు చేస్తారు. ఎలక్షన్లో పార్టీ చూసుకున్నాం కానీ మిగతా సమయంలో పార్టీ అనేది ఎప్పుడు కూడా చూడలేదు. ఒకటే చెప్తా ఉన్నా, నేను ఎవ్వరి జోలికి పోను, అందరికీ మంచిగా చేస్తాను, 2 జోలి మటుకు పోతాను. చెప్తాగా, తొందరపడాలి. ఒంగోలులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు బీజేపీ అభిమానులకు, కార్యకర్తలకు ధన్యవాదాలని ఒంగోలు బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ యోగి యాదవ్ అన్నారు. స్థానిక విష్ణుప్రియ కన్వెన్షన్ ఏర్పరిచిన మీడియా సంవత్సరం పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జైన్ గారిని కూడా సాదరంగా వేదికపైకి స్వాగతం పలుకుతున్నాం. అందరం కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో అతిథులందరికీ కూడా స్వాగతం పార్టీలో నూతనంగా చేరికలున్నాయి. ముఖ్యమైనటువంటి వాళ్ళు మాత్రం వేదికపైకి పిలుస్తున్నాం. జిల్లా సహకార బ్యాంకు చైర్మన్గా పనిచేశారు. వారిని భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి తోట చారిటబుల్ ట్రస్ట్ పేరుతోటి అనేక సేవలోకి స్వాగతించవలసిందిగా రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వర్ గారిని కోరుతున్నాం. శ్రీ సాధారణంగా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి కార్యక్రమం మేము కొనసాగిస్తాం. ప్రారంభించుకుందాం. 1:45 వరకు కూడా ఈ సమావేశం ఉంటుంది. 1:45 నుంచి 2:45 వరకు భోజన విరామం ఉంటుంది. తిరిగి 2:45 నుంచి 5 గంటల ఈ సమావేశ మందిరంలో మన పిఎస్లు కానీ గవర్నమెంట్ కానీ మీతో పాటు సార్ రాజు గారు, విష్ణుకుమార్ రాజు గారు, ప్లీజ్ సార్ కూర్చోవాలండి. మీడియా మధ్యలో కూర్చోండి ప్లీజ్. దయచేసి ఈశ్వరెడ్డి గారు, చాలా సంతోషం. ఇవాళ నేను రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యత చేపట్టిన తర్వాత ఇది మొట్టమొదటి కార్యవర్గ సమావేశం మనం నిర్వహించుకోవడం కనుక కొత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి వారందరికీ అభినందనలు తెలియజేస్తూ కొనసాగే వారికి తిరిగి నమస్కరించి ప్రతి ఒక్కరిని కూడా నేను స్వాగతిస్తున్నాను. ఈ కార్యవర్గ సమావేశం సాధారణంగా మనం ఎప్పటికప్పుడు నిర్వహించుకునేటువంటి కార్యక్రమం. దీనిలో సంస్థాగత పరమైనటువంటి అంశాలు చర్చించుకుంటూ అదేవిధంగా రాబోయే కాలంలో ఎటువంటి కార్యాచరణతోటి రాజకీయ పరంగా కావచ్చు, సంస్థాగత పరంగా కావచ్చు, ఎటువంటి కార్యాచరణతోటి మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి వివిధ అంశాల మీద మనం ఇక్కడ చర్చించుకోవడం జరుగుతుంది. నాయకులుగా ఉన్న మీరు
ఈ సమావేశానంతరం ఈ విషయాలన్నీ కూడా కింద ఉన్నటువంటి కార్యకర్తలకి తెలియజేస్తూ వారికి కూడా సరైనటువంటి సూచనలు ఇస్తూ మన పార్టీ బలోపేతానికి మీరందరూ కూడా ఒక ముఖ్య భూమికని నిర్వహిస్తారు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. కనుకనే ఈ సమావేశ మందిరంలో కూర్చున్నటువంటి మీరందరూ కూడా ఒక గురుతరమైనటువంటి బాధ్యతని నిర్వర్తించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది అని చెప్పి మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. 9.5 సంవత్సరాల కాలం గడిచింది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అనేక సందర్భాల్లో ఇటువంటి సమావేశాలు ఏదైతే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఉందో అంత్యోదయాన్ని, దాని నుండి స్ఫూర్తి పొందుతూ సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి భావనతోటి నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత అనేక కార్యక్రమాలు దేశంలో ఉన్నటువంటి పేదవాడిని కేంద్ర బిందువుగా చేసుకుని ప్రవేశపెట్టినటువంటి విషయం మనం అనేక సందర్భాల్లో తెలుసుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం, చర్చించుకుంటూ కూడా ఉంటాం. అయితే ఈ మధ్య కాలంలో కనుక మనం చూసినట్లయితే నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి బృహత్తరమైనటువంటి నిర్ణయాలు, ఒకటి ఏదైతే దశాబ్దాల కాలంగా మహిళల కలగా, చిరకాల కలగా మిగిలిపోయి వస్తూ ఉన్నదో, మహిళలకి మరి శాసనసభలో కావచ్చు, ఆ పైన నిర్ణయాత్మకమైనటువంటి స్థాయిలో మహిళలు ఉండాలి అనేటువంటి భావన ఏదైతే చిరకాల వాంఛగా మహిళల మనసుల్లో మెదులుతూ ఉన్నదో, ఆ చిరకాల వాంఛని గుర్తించి మొన్ననే మనం 33% రిజర్వేషన్ మహిళలకి సంబంధించి మనం పార్లమెంట్లో పాస్ చేసుకోవటం జరిగింది. ఇది ఒక మైలురాయి అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. ఎందుకంటే ఎప్పటి నుండో కూడా రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు అప్పుడు అంటూ మహిళలు మభ్యపెడుతూ వచ్చాయే కానీ దాని మీద గట్టి నిర్ణయం తీసుకునేటువంటి స్థాయిలో ఏ పార్టీ కూడా వారి పనితీరు లేదు. అయితే మోడీ గారు దీని మీద ఖచ్చితంగా మహిళలకి ఆది నుండి కూడా వారు ఏ కార్యక్రమం చేసినా మహిళల్ని దృష్టిలో పెట్టుకుంటూ, అది ఉజ్వల యోజన కావచ్చు, లేకపోతే మనకి మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, ఇళ్ల పథకం కావచ్చు, మహిళాభివృద్ధికి సాధికారతకి ఎప్పుడు వారు పెద్దపీట వేస్తూ వచ్చినటువంటి సందర్భంలో ఈ మహిళా బిల్లుని వారు పాస్ చేయించడం అనేది ఇది ఒక గొప్ప సందేశంగా మహిళా లోకం అంతా గుర్తించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. అదేవిధంగా వర్గీకరణకు సంబంధించి కూడా వారు కమిటీ ఇంతవరకు వేయకపోయినా వారు గట్టిగా చెప్పారు. అంటే వారి అంకిత భావంతో ఉన్నటువంటి విషయాన్ని వారు ప్రస్ఫుటంగా మనకి తెలియజేయటం జరిగింది. ఏదైతే వర్గీకరణ అనేది కూడా ఒక వాంఛగా, ఒక కలగా ఉన్నదో వారందరికీ కూడా అండగా నిలబడుతూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా వారికి ఉన్నటువంటి అంకిత భావాన్ని కూడా వారు తెలియజేయటం జరిగింది. కనుక యువత సమాప్తం. నమస్కారం.